హరి ఓం. సంస్కృతం క్లాసులకి స్వాగతం. మనం మొదటి క్లాసులో మనల్ని మనం ఎలా పరిచయం చేసుకోవాలి, వేరే వాళ్ళ పేరు ఎలా అడగాలో ఆ విషయం తెలుసుకున్నాం. మనల్ని మనం పరిచయం చేసుకోవడంతో పాటుగా మన వృత్తిని ఏ విధంగా అవతల వాళ్ళకి చెప్పాలి, అవతల వాళ్ళ వృత్తిని ఏ విధంగా అడగాలి, మన ప్రొఫెషన్ గురించి ఏ విధంగా అడగాలి, ఆ విషయం ఈరోజు తెలుసుకుందాం. ఉదాహరణకి నన్ను నేను పరిచయం చేసుకోవాలంటే అహం నారాయణ చైతన్య, ఇది పేరు. తర్వాత అహం శిక్షక లేదా అహం బ్రహ్మచారి, ఈ విధంగా చెప్పవచ్చు. అంటే ఏమర్థం వస్తుంది? నేను నారాయణ చైతన్య అనే వ్యక్తిని, నా యొక్క పని ఏంటి, బోధించడం లేదా శిక్షణ ఇవ్వడం, ఈ విధంగా అనమాట. ఇలా అర్థం వస్తుంది. సో అహం తర్వాత మన పేరు చెప్పి, తర్వాత అహం తర్వాత మన వృత్తి చెప్పి. ఉదాహరణకి మహిళా అధ్యాపకురాలు, వారి పేరు లక్ష్మి అనుకోండి. అహం లక్ష్మి, అహం శిక్షిక అంటే టీచర్ అన్నట్టు. అంటే నా పేరు లక్ష్మి, నేను అధ్యాపకురాలని, ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఉదాహరణకి సరస్వతి అనే వ్యక్తి పాటలు పాడుతుంది అనుకోండి. అహం సరస్వతి, అహం గాయిక. రమేష్ అనే వ్యక్తి లాయర్ అనుకోండి. అహం రమేష, అహం అధివక్త. విష్ణు అనే వ్యక్తి డాక్టర్ అనుకోండి. అహం విష్ణు, అహం వైద్య. ఇది పరిచయం చేసుకోవడం. దీన్ని ఇంకొక రకంగా తెలుసుకుందాం. మమనామ అని తన పేరుని చెప్తూ తన వృత్తిని చెప్పవచ్చు. ఏ విధంగా? ఉదాహరణకి మమనామ నారాయణ చైతన్య, అహం బ్రహ్మచారి లేదా అహం శిక్షక, ఈ విధంగా. ఉదాహరణకి సురేష్ అనే వ్యక్తి యొక్క వృత్తి వంటలు చేయడం అనుకోండి. అప్పుడు ఎలా పరిచయం చేసుకోవచ్చు? మమనామ సురేష, అహం పాచక, ఈ విధంగా. నా పేరు సురేష్, నా వృత్తి వంటలు చేయడం. ఉదాహరణకి శివ అనే వ్యక్తి ఉన్నాడు. అతను యొక్క వృత్తి పెయింటింగ్ చేయడం, చిత్రలేఖనం. అప్పుడు ఎలా పరిచయం చేసుకోవాలి? మమ నామ శివ, అహం చిత్రకార, ఆ విధంగా. ఉదాహరణకి సరస్వతి అనే వ్యక్తి ఇంజనీర్ అనుకోండి. వాళ్ళు ఎలా పరిచయం చేసుకోవాలి? మమ నామ సరస్వతి, అహం అధియంత్రి. అధియంత్రి అంటే మహిళా ఇంజనీర్, ఆ విధంగా అన్నమాట. వృత్తిని చెప్పడంలోనే పురుషుడా స్త్రీయా అనేటటువంటి స్పష్టత ఉంటుంది. అది సంస్కృతం యొక్క గొప్పదనం. ఇంకా కొన్ని ఉదాహరణలు. మమ నామ దివాకర, అహం ఛాత్ర. నా పేరు దివాకర్, నేను విద్యార్థి, ఆ విధంగా. అదే స్త్రీలింగంలో చెప్పాలంటే ఉదాహరణకి రాధా అనేటటువంటి వ్యక్తి ఉన్నారు అనుకోండి. మమ నామ రాధ, అహం ఛాత్ర. నా పేరు రాధ, నేను విద్యార్థిని, ఆ విధంగా వస్తున్నాము. సో ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మమ నామ అని మన పేరు చెప్పి, అహం అని మన యొక్క వృత్తిని చెప్పాలన్నమాట. మమ నామ నారాయణ చైతన్య, అహం శిక్షక, ఆ విధంగా చెప్పాలి. డైరెక్ట్గా వ్యక్తిని ప్రశ్నించాలనుకోండి. భవాన్ కహ, మీరెవరు? ఇది మగవారికి వర్తిస్తుంది. అప్పుడు ఆ జవాబు ఏమొస్తుంది? అహం నారాయణ చైతన్య, అహం శిక్షక, లేదా మమ నామ నారాయణ చైతన్య, అహం శిక్షక, ఈ విధంగా జవాబు ఇవ్వడం అన్నమాట. మరి ఇదే స్త్రీలకైతే ఈ విధంగా భవతీ కా. మగవారికి ఏమైంది? భవాన్ కహ. స్త్రీలకి భవతీ కా. అర్థం ఏంటి? మీరెవరు అని. మరి జవాబు ఏమని ఇవ్వాలి? ఉదాహరణకి హౌస్ వైఫ్ అనుకోండి. అహం గృహిణి. ఉదాహరణకి సరస్వతి, అహం సరస్వతి, అహం గృహిణి. లేదా ఇంకో విధంగా ఏం చెప్పాలి? మమ నామ సరస్వతి, అహం గృహిణి. భవాన్ కహ, అహం అధివక్త, నేను లాయర్ని. భవతీ కా, అహం అధివక్త్రి, నేను లాయర్ని. ఫీమేల్ అనమాట. అధివక్త్రి అనేది స్త్రీలింగ శబ్దం, మహిళలు వర్తిస్తాను. భవతీ కా, అహం గాయిక, నేను సింగర్ని, ఈ విధంగా. భవాన్ కహ, అహం ఛాత్ర, నేను విద్యార్థిని. స్త్రీలకైతే కనుక భవతీ కా, అహం ఛాత్ర, నేను విద్యార్థిని. స్త్రీలింగ శబ్దం. ఆ విధంగా మనం ప్రశ్నించాలి, తర్వాత జవాబు చెప్పాలి. అలా చెప్పుకోవచ్చు. ముందుకెళ్దాం. ఏదైనా ఒక విషయం అవును అంటే ఏ విధంగా చెప్పాలి, కాదు అంటే ఏ విధంగా చెప్పాలి, అది తెలుసుకుందాం. ఉదాహరణకి ఏతత్ కరవస్త్రం వా అంటే ఇది కరవస్త్రమా, కర్చీఫా అని ప్రశ్నించడం అవుతుంది. ఆ చివరిలో వా అని పెడితే ప్రశ్నించడం. ఏతత్ కరవస్త్రం వా, అప్పుడు జవాబు ఏంటి?
ఆం ఏతత్ కరవస్త్రం. దూరం నుంచి చెప్పాలంటే కనుక ఆం తత్ కరవస్త్రం, అవును అది కరవస్త్రమే, అది కర్చీఫే అని జవాబు అన్నమాట. ఆ విధంగా చెప్పాలి. సో ఒక వాక్యం చివరిలో వాగలిపితే ప్రశ్న అవుతుంది, దానికి సమాధానంగా ఆమ్ అని చెప్తే అవును అవుతుందన్నమాట. ఏషా లేఖనీవా అంటే ఇది లేఖనియా, పెన్నా? జవాబు ఆం ఏషా లేఖని, అవును ఇది పెన్నే, లేఖనియే అని ఆన్సర్ చెప్తాము. ఏషా జలకూపి వా, ఆం ఏషా జలకూపి, అవును ఇది వాటర్ బాటిలే. ఈ విధంగా ఏతద్ వాహనం వా, ఇది వాహనమా, ఆం ఏతద్ వాహనం. ఆ విధంగా ఇప్పుడు వ్యక్తులకు సంబంధించి ఒక వ్యక్తి కనిపించాడు, అతను డాక్టరా కాదా అని సందేహం వచ్చింది. అప్పుడు ఎలా ప్రశ్న వేయాలి? సహ వైద్య వా, అతను వైద్యుడా? అవునైతే గనక ఆం సహ వైద్య. ఆ విధంగా ఒక వ్యక్తిని కనిపించాడు, అతడు టీచరా కాదా ప్రశ్నించాలి. ఆ వ్యక్తిని ఎలా ప్రశ్నిస్తాము? సహ శిక్షక వా, అతను శిక్షకుడా? ఆం సహ శిక్షక. ఆ విధంగా ఎన్ని ప్రశ్నలను ఫామ్ చేయొచ్చు అనమాట. సంస్కృతంలో ఏ విధంగా మనం పేరు చెప్పాలో, మన వృత్తిని పరిచయం చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. కమెంట్స్లో అందరు కూడా పోస్ట్ చేయండి. హరి ఓం.